హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. శ్రావణ మాసం లక్ష్మీదేవి వ్రతాలు బాగా జరుపుకుంటున్నారా? చేసుకోండి, మంచి పాజిటివ్ ఉంటుంది. ఆ అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నేను ఫ్రైడే రోజు 5గురిని కలుస్తానని చెప్పాను కదండి. నిన్న 1 తారీఖు రోజు పోస్ట్ పెట్టాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి. ఏపీ నుంచి కూడా చాలా నాకు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా ఏరియాకి రా, మా ఊరికి రా అని చెప్పి. తప్పకుండా అండి, ఆ రోజు వచ్చిన రోజు నేను అందరినీ కలుస్తాను. అంత మంచి ఆదరణ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం ఇలా అనిపించింది. నేను ఎప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టాను. అందరి ఇళ్ళకి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్నాను కదా అనుకున్నాను. అది చాలా బాగా సక్సెస్ అయింది. నిన్న నేను ల్యాంకో హిల్స్, మై హోమ్స్, అల్కాపురి టౌన్షిప్ ఈ 3 మాత్రం వెళ్ళగలిగానండి. నాకు అప్పటికే టైం సరిపోలేదు. నేను ఇంకా ఇద్దరిని కలవాలి అనుకున్నాను, కానీ కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ 8th వరలక్ష్మి వ్రతం కదా, ఆ రోజు నేను చేసుకుంటాను. ఇంకా కమింగ్ 2 వీక్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను మిగతా వాళ్ళని కలుస్తాను. మిగతా ఇద్దరే కాదండి, నాకు ఇంకా కొంతమందిని కలవాలని ఉంది. నాకు అంత మంచి మెసేజ్ పెడుతున్నారు అందరూ. వాళ్ళ ప్రేమను చూస్తే నాకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. మా ఇంటికి రా తల్లి, ఒక్కసారి రామ్మ అని చెప్పేసి. నిజంగా తప్పకుండా వస్తానండి. కొంచెం టైం పడుతుంది అంతే. అంటే 1 డే సరిపోయింది నిన్న ముగ్గురిని కలవడానికి. వెళ్ళిన చోట కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళందరితో మాట్లాడుతూ, నిజంగా నిన్ననే వరలక్ష్మి వ్రతం అయిపోయిందా అన్నట్టు ఉందండి వెళ్ళిన ప్రతి చోటు కూడా. వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు. నా అనుభవాలు ఏంటి, మేము ఎంత ఆనందంగా షేర్ చేసుకున్నాం, వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అన్ని వీడియోస్ మీకు పెడతాను. ఆ వాళ్ళని నేనైతే జీవితంలో మర్చిపోలేనండి. అంత బాగా రిసీవ్ చేసుకొని ఎంతో చక్కగా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. నేను వెళ్ళిన ప్రతి ఇల్లు కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళు నాతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. మీకు ఆ వీడియోస్ అన్ని పెడతాను. నన్ను వాళ్ళ ఇంటికి శుక్రవారం రోజు ఒక అమ్మవారి లాగానే వచ్చింది ఈ శుక్రవారం అని చెప్పి ఎంతో ఫీల్ అయ్యారండి. నాకు నిజంగా ఒక్కోసారి కొంచెం అది ఎంతో అభిమానానికి మించిన ప్రేమ. అది నేను రిసీవ్ చేసుకున్నాను. అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతి శుక్రవారం మంచిగా పూజ చేయండి లక్ష్మీదేవికి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మవారికి ఎంత చేసినా ఎక్కడికి పోదండి. అది ఏదో ఒక రూపంలో అమ్మ మనల్ని కాపాడుతూనే ఉంటుంది కదా, మీకు తెలుసు. కానీ నా మాటగా కూడా చెప్తున్నాను. ఈ ఈ వచ్చే వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, బాయ్.